కానీ నా కొడుకు రోహిత్ భార్యవని బతికిపోయావు. ఈ ఇంటి కోడలివనే పేరుతో బ్రతికిపోయావు. సో నేను ఈ ఇంట్లో ఏం చేసినా బతికిపోవటానికి భలే కాజండి. ఏమీ చెయ్యలేరత్తయ్య గారు. ఇందాక చెప్పారుగా, నేను ఈ ఇంటి కోడల్ని, మీ కొడుక్కి భార్యనని, కాబట్టే బతికిపోతున్నాను అని. రోహిత్ లైఫ్లో నేనున్నంత వరకు ఇక మీరు నా సంగతి ఏం చెప్పగలరో చెప్పండి. అత్తయ్య గారు, యాక్చువల్గా శరణ్య కాపురాన్ని చెడగొట్టాలి అని కాన్సెప్ట్ నాకు మొదటి నుంచి లేదు. ఆ కసిని, కోపాన్ని మీరే నాలో ఊపిరిపోశారు. ఇప్పుడు అదే అదే మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రేపు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసే రోజు రాబోతుంది. అనన్య, ఎనీహౌ అత్తయ్య గారు,